ఎందుకు మన జీవితంలో ఎప్పుడు సమస్యలే వస్తుంటాయి? మనిషి పుట్టిన క్షణం నుంచి ఒక యాత్ర మొదలవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఆ యాత్రలో కొన్నిసార్లు సుఖం, కొన్నిసార్లు దుఃఖం. కానీ చాలాసార్లు కొంతమంది ఎదుర్కొనే సమస్యలు ఎందుకింత ఎక్కువగా ఉంటాయి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా అని పండితులు అంటున్నారు. ఒక్కసారండి, ఎవరో ఒకరు ఏ పని మొదలు పెట్టగానే అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఎంత కష్టపడ్డా డబ్బు చేతిలో నిలవదు. ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వెంబడిస్తాయి. మనసు శాంతి ఉండదు. అస్సలు మనశ్శాంతి అనేదే ఉండదు కొంతమందికి. రాత్రిళ్ళు నిద్ర పట్టదు. ఎంత నిజాయితీగా ఉన్నా ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అలాగే ఎంత కష్టపడి సంపాదించినా పేరు ఒక చిన్న తప్పుతో పోతుంది. వ్యాపారంలో లాభం రావాలి అనుకున్నప్పుడు నష్టాలు వస్తాయి. మన చుట్టూ ఉన్నవారు సహాయం చేయకపోయి అడ్డం పడుతూ ఉంటారు ప్రతి పనికి. ఇవన్నీ చూసినప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఒకే ఒక ప్రశ్న: నా జీవితం ఎందుకు ఇలా జరుగుతుంది అని వస్తూనే ఉంటుంది అని పండితులు అంటున్నారు. దీనికి కారణం చాలా లోతైంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇది కేవలం మన తప్పు కాదు. ఇది కేవలం పరిస్థితులు కాదు. మన గతం, మన ఆలోచనలు, మన కర్మ, మన చుట్టూ ఉన్న శక్తులు ఇవన్నీ కలిసి మన దారిలో అడ్డంకుల్ని సృష్టిస్తాయి అని పండితులు అంటున్నారు. కొన్నిసార్లు మన సమస్యలు చిన్నవిగానే మొదలయ్యి పెద్దవిగా మారిపోతూ ఉంటాయి. సరేలే, కొంచెం చిన్న సమస్యలే కదా అని మనం అనుకునే అంతలో అవి కాస్త కొండలా పెరిగి కూర్చుంటాయి. చిన్న అడ్డంకి కారణంగా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద అవకాశాలు కూడా మనని వదిలిపెట్టిపోతాయి అని పండితులు అంటున్నారు. ఒక తప్పుడు నిర్ణయం కారణంగా ఏళ్ల తరబడి కష్టాలు పడాల్సి వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మనిషి జీవితంలోనండి ప్రధానంగా ఉండే సమస్యల జాబితా ఏమిటంటే ఆర్థిక ఇబ్బందులు, డబ్బు రాకపోవటం, అప్పులు పెరగటం, ఆరోగ్య సమస్యలు అంటే శరీరానికి శక్తి లేకపోవటం, మానసిక ఒత్తిడి, టెన్షన్, భయం, ఆందోళన. ఇంకొకటి కుటుంబ సమస్యలు, అన్యోన్యత లేకపోవటం, కలహాలు. ఇంకొకటి వృత్తి సమస్యలు, పని లేకపోవటం, అవకాశాలు కోల్పోవటం, శత్రువుల ఆటంకాలు, ఇష్టపూర్వకంగా చేసిన అడ్డంకులు అన్నమాట. అదృష్టం నిలిచిపోవటం, ఏ పని చేసినా ఫలితం అనేది రాకపోవటం. ఇది చూసి చాలామంది ఆలోచిస్తారు, దీనికి శాశ్వత పరిష్కారం ఉందా అని. సమాధానం అవును. ఇది కేవలం ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా సాధ్యం. అదేమిటో మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. దాన్ని ఒక్కసారి చేస్తే చాలు, మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా కరిగిపోతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. రేపు శనివారం రోజు మీ అదృష్టాన్ని శాశ్వతంగా మార్చేసి ఒకే ఒక్క క్షణం మీ జీవితం రాబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అన్ని సమస్యలకు సింపుల్గా మీకు ఈ తమలపాకు పసుపుతో ఒక పరిహారం అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఏమిటంటేనండి, ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట ఈ వీడియోలో. ప్రస్తుత కాలంలో మనకి చాలా అంటే చాలా సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా. అసలు సమస్యలు లేని మనుషులంటూ ఎవరు కూడా ఉండరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమిటంటేనండి, చాలా డబ్బున్న వాళ్ళు కావచ్చు, డబ్బు లేని వాళ్ళు కావచ్చు, మామూలుగా ఉన్నవాళ్ళు కావచ్చు, మంచి సౌకర్యాలతో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఏ సౌకర్యం లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళకి అవసరానికి తగ్గ సౌకర్యం ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. ఇలా ఎవరైనా సరేనండి, ఏదో ఒక సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి ఇలాంటి వారందరికీ కూడా. అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తాం. దాని పరిష్కారం కోసం వెళ్ళిపోతూ ఉంటాం. ఎలా ఈ సమస్యల నుంచి బయటపడాలి, ఎలా మాకున్న ఈ ఇబ్బందుల నుంచి మేము బయటికి రావాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఏమిటంటే, మనకి ఉన్న సమస్యలకు ఒక మంచి సులువైన పరిహారం అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అన్నమాట. ఏమిటంటేనండి, కుబేర తనయ ఛానల్లో పెట్టే పరిహారాలన్నీ కూడా అంత మంచి జరుగుతున్నాయి. అందరూ చేసి అదే చెప్తున్నారు. అదే ఈ ఛానల్లో కూడా మేము పెట్టుకుంటూ వస్తున్నాం. మీకు చాలా సులభంగా ఉంటుంది. ఏమిటంటే, చాలామంది చాలా మంచి జరిగిందని కూడా చెప్పారు ఈ పరిహారం చేసి. కాబట్టి ఈ పరిహారం గురించి ఇవాళ మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రయోజనం పొందాలి అన్నదే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ఈరోజు తెలుసుకొని ఎవరైతే ఏ ఏ సమస్యలు ఉన్నాయో వారు చక్కగా చేసేసుకొని మీకున్న సమస్యలన్నిట్లో నుంచి సులభంగా బయటకు వచ్చేయండి. మనం పెట్టే పరిహారాలు కూడా పెద్దగా ఖర్చుతో కూడుకున్నవి కాదండి.
ఇంట్లో మనకి అందుబాటులో ఉన్న వస్తువులతోనే మనం చేసుకునే పరిహారాలన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కువ ఖర్చు ఉండదు, ఎక్కువ శ్రమ ఉండదు. దాంతోపాటు పూజలు చేయలేము అనుకున్నవారు, అంటే ఒక్కొక్క స్థితిలో చేయలేరనమాట. ఒక్కొక్క పరిస్థితుల్లో ఉన్నవారు, కొంతమంది పూజలు చేసేవారు ఉంటారు, కొంతమంది చేయటానికి టైం లేని వారు ఉంటారు, కొంతమంది ఈ పూజలు చేయం కదా మేము అనుకునేవారు ఉంటారు కదా. వారందరి కోసం కూడండి ప్రతి పరిహారానికి కూడా మొన్న చెప్పుకున్నట్టు స్విచ్ వర్డ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. మీరు పూజలు చేయలేని వారు ఆ స్విచ్ వర్డ్స్ చెప్పుకున్న ఈ పరిహారానికి సరిపోతుందన్నమాట. ఈ పరిహారం అంతా మేము చేయలేము అనుకున్నవారు అలా పెట్టేసుకోండి. స్విచ్ వర్డ్స్ అనేవి మీరు చదివేసుకున్న మీకు మీ సమస్యల నుంచి బయటికి వస్తారు అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, ఫస్ట్ సారి మీరు మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా మంచి జరిగినా అది మీకు కూడా పుణ్యమే కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. వీడియోనండి లైక్ చేయటంతో పాటు కింద హైప్ ఇస్తున్నారండి, హైప్ కూడా చేసేయండి పనిలో పనిగా. ఎందుకంటే అందరికీ అందుబాటులోకి వెళ్తుంది. ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి కదా. ఈ సమస్యలు అనేవి వారికి కూడా పరిష్కారం అనేది లభిస్తుందన్నమాట. మీరు హైప్ చేయటం వల్ల వీడియోని ప్రతి ఒక్కరికి చేరి ఈ వీడియో అనేది, కాబట్టి హైప్ చేసుడు కూడా అస్సలు మర్చిపోకండి వీడియోని. చాలాసార్లు అండి మీరు ఎప్పుడైనా ఆలోచించి చూసారా, ఏమిటంటే ఎందుకు మనం ఎంత కష్టపడ్డా కూడా మన సమస్యలు అనేవి మిగిలిపోతూనే ఉంటాయి మన దగ్గర. అమ్మయ్య ఈ సమస్య అయిపోయింది ఇప్పుడు అని మనం అనుకునే అంతలో ఇంకొక సమస్య అనేది మన కంటి ముందుకు వచ్చి నిల్చుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తున్న పరిస్థితి ఇది అని కూడా చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని విరాళాలు ఇచ్చినా కొన్ని అడ్డంకులు అనేవి ఎప్పటికీ తొలగవు. ఏమిటంటే అసలు ఇవి మనను వదిలిపోతాయా, మనమే పోతామా అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి కొన్ని అడ్డంకులైతే. ఆ అడ్డంకుల్ని చూసినప్పుడల్లా చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది చాలా మందికి. ఏమిటండి ఈ గోల, ఇది మమ్మల్ని వదిలేటట్టు లేదు అనేసి. అలాంటి వారిగా భయపడాల్సిన అవసరం లేదండి. ఈ పరిహారం చేసుకుంటే చాలు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు. మీ అదృష్ట శక్తి అనమాట, లాక్ ఎనర్జీ బ్లాక్ అయి ఉంది. అందుకే ఆ బ్లాక్ తొలగించడానికి ఒక గుప్త రహస్య శాస్త్రాలు అనేవి కొన్ని పరిహారాల్ని చెప్పాయి. అదే మీరు ఈ పరిహారం అని చెప్పుకోవచ్చు అనమాట. రేపు శనివారం రోజు చేసేది. ఇక రేపు శనివారం ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రోజు. అలాగే వెంకటేశ్వర స్వామితో పాటు కొలువై ఉండేది లక్ష్మీదేవి. ఈ స్వామివారు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి రేపు మనం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రోజున ఈ పరిహారాన్ని కనుక చేసుకున్నామే అనుకోండి, ఆ రోజునే మీ జీవితం తిరిగి రాసుకునే అవకాశం అనేది రాబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వామివారిని ప్రసన్నం చేసుకుంటే ఆటోమేటిక్గా స్వామివారితో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వచ్చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఇది ఎవరైనా చేయగల ఒక అద్భుతమైన సులభమైన పద్ధతి అండి. కానీ దాన్ని సరైన సమయంలో సరైన రీతిలో చేసినప్పుడు మాత్రమే అఖండ విజయశక్తి మీ చుట్టూ ఏర్పడుతుంది అని కూడా చెప్పవచ్చు. ఒక్కసారి మీరు ఊహించుకోండి, అసలు ఏ సమస్య లేని జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది. అది ఊహించుకుంటేనే అంత బాగుంది. ఇక మనం చేసి దాని రిజల్ట్ తీసుకున్నామే అనుకోండి, ఇక ఆ జీవితాన్ని అనుభవిస్తుంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది అని పండితులు అంటున్నారు. 100కి 100% రిజల్ట్ అయితే వస్తుందండి ఈ పరిహారానికి. అసలు మీకు సమస్యలు అనేవే కనపడవు ఇక ఈ పరిహారం చేశాక అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వచ్చిన వెంటనే చకచక పరిష్కారాలని వెతికేసి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు, అసలు ఈ పరిష్కారాల నుంచి ఎలా దొరుకుతున్నాయి వీళ్ళకి? ఇంత పెద్ద సమస్యల్ని కూడా అంత చిన్న సమస్యల్లాగా చకచక ఆ సమస్య అనే దాన్ని తొలగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు అలాంటి వారిని చూసి. ఏమిటంటే వారందరూ కూడా ఇలాంటి పరిహారాలు చేసి ఆ విధమైన శక్తిని పొందుతున్నారు అని కూడా పండితులు చెప్తున్నారు. మన పూర్వకాలం నుంచి కూడా ఈ పరిహారాలు అనేవి కూడా మన కోసం మన పెద్దలు, మన ఋషులు, సిద్ధులు, మహానుభావులందరూ రాసి పెట్టారు. కాబట్టి వాటిని మనం ఫాలో అయిపోతే చాలు, ఇక మనకి సమస్యలు అనేవి ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు. పరిహారంలో మనం తమలపాకుని, పసుపుని ఉపయోగిస్తాం. ఇవి ఒక దివ్య యోగం అనేది చెప్పాలన్నమాట. ఈ రెండు వస్తువులు కలిసినప్పుడు అది కేవలం పూజా సామాగ్రి కాదండి, ఇది ఒక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఇది మీ కర్మను శుభ్రం చేస్తుంది, దారుల్ని తెరుస్తుంది, మీకు కొత్త ఆరంభాన్ని ఇస్తుందన్నమాట.
ఇది ఎందుకంత ప్రత్యేకం అంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి సంబంధించిన రోజు, అలాగే శనిదేవుడికి సంబంధించిన రోజు కూడా. అంటే ధనం, సంబంధాలు, గౌరవం, శుభ సమాచారం అనేది చెప్పాలి. తమలపాకులు అంటే అడ్డంకుల్ని శోషించే శక్తి, పసుపు అంటే శుభ్రత, శక్తి, పాజిటివ్ ఎనర్జీ. ఈ మూడు కలిస్తే ఇక మీకు జరిగే అద్భుతాలన్నీ ఇన్ని కావు అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. ఇక రేపు శనివారం రోజునే మీ అదృష్టం అనేది మేల్కొని రోజు అవుతుంది అని కూడా చెప్పాలి. శనివారం అన్నమాట. ఈ రోజు ఎంత పవిత్రమో, ఎంత శక్తివంతమో మనలో చాలా మందికి తెలియదు. కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది కేవలం అండి శనిగ్రహానికి సంబంధించిన రోజు మాత్రమే కాదు. ఇది మన జీవితంలోని కర్మలు, మీ జీవితంలోని గత జన్మ పాపాలు, మీ ప్రస్తుత సమస్యలు అన్నిటినీ శుభ్రం చేసే ఆధ్యాత్మిక శక్తుల కలయిక రోజు అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. మీరు ఎప్పుడైనా చూసారా? కొంతమంది ఏదైనా పని మొదలు పెట్టగానే అడ్డంకులు వచ్చేస్తూ ఉంటాయి. అప్పటి వరకు అసలు ఎక్కడో అసలు వీళ్ళకి దరిదాపుల్లో లేని అడ్డంకులు కూడా వీరు ఒక్క పని చేతిలోకి తీసుకొని మొదలు పెట్టగానే వచ్చేస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు అనేది అస్సలు చేతిలో నిలవదు. ఎప్పుడు కూడా ఎవరో ఒకరు తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటారు వీరి మీద. ఇక శత్రువులు అనేవారైతే ఇంకా చెప్పే పని లేదనమాట. కారణం లేకుండా సమస్యల్ని సృష్టిస్తారు వీరి చుట్టూ. అంతేకాదు వీరికి ఆరోగ్యపరంగా కూడా కుదుట పడదు, మానసిక ఒత్తిడి తగ్గదు, అన్నీ భరించాల్సి వస్తుంది వారు. ఇవన్నీ కూడా శని ప్రభావం బలహీనంగా ఉన్న సంకేతాలు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ రేపు శనివారం రోజు మనం ఈ ప్రత్యేకమైన సమయంలో మనం చేసే ఈ పరిహారం ఏమిటంటే ఈ శక్తిని మీకు తిరిగి ఇస్తుందన్నమాట. ఇది కేవలం ఒక్కరోజు కాదండి, ఇది మీకు తిరుగులేని విజయానికి ఆహ్వానం అనేది చెప్పాలి. మీ కర్మ ఫలాల్ని మార్చే అవకాశం, మీ శత్రువులను సైలెంట్ చేసే రోజు, మీ సమస్యలను మూలం నుంచి కత్తిరించే శక్తి ఉన్న పరిహారం చేసే రోజు ఇది అనే చెప్పుకోవచ్చు. శనివారం రోజున మీరు చేసే చిన్న పని కూడా మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. మీరు ఈరోజు మిస్ చేస్తేనండి మళ్ళీ మీకు ఇప్పట్లో ఆ శక్తి అనేది తిరిగి రాదు. కాబట్టి రేపు అస్సలు మిస్ చేసుకోకండి. రేపు ఉదయం నుంచి విశ్వంలో ఒక శక్తి తరంగం అనేది మొదలవుతుంది. ఆ శక్తిని ఎవరైతే సరిగ్గా పిలుస్తారో వాళ్ళకి డబ్బు, ఆరోగ్యం, శాంతి, విజయాలు అన్నీ కూడా వరుసగా వస్తాయి అనే చెప్పాలి. అయితే రేపటి కోసం మీరు సిద్ధం కాండి. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నా, ఏం తింటున్నా, ఏం ఆలోచిస్తున్నా అన్నిటి మీద ఈ శని శక్తి ప్రభావం అనేది ఉంటుందన్నమాట. మీరు ఈ రోజును సరిగ్గా ఉపయోగించుకున్న వారు జీవితంలో శత్రువుల మీద గెలుస్తారు. అసలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త విజయాల మార్గాన్ని తెరవగలరు. అసలు మీకు సమస్య అనేదే ఉండదని కూడా చెప్పుకోవచ్చు. సమస్య అంటే ఒక్కటే ఉంటే సమస్య కాదు కదండి. ఒకటే సమస్య అనుకుంటాం ఫస్ట్. మనం ఏదైతే ఎక్కువ ఇబ్బంది పెడుతుందో అది. ఆ సమస్యని మనం ఎట్లా తంటాలు పడి కింద మీద పడి ఆ సమస్యని తొలగించుకునేసరికి అప్పుడు ఇంకొక సమస్య అనేది మన కళ్ళ ముందుకు వస్తుంది. ఒక్కొక్కరు ఏంటంటే అన్ని సమస్యలను ఒక్కసారి గుర్తు చేసుకొని టెన్షన్ పడతారు. కొంతమంది ఒక్కొక్క సమస్యను చూసి టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా అండి లెక్కలేనన్ని సమస్యలు ఉంటాయి జీవితంలో అని పండితులు అంటున్నారు. మన జీవితమే సమస్యల పుట్ట అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కొంతమందికేమో అసలు సమస్యలు అనేవే ఉండవు, హాయిగా అలా సాగిపోతూ ఉంటారు గాల్లో తేలుతున్నట్టు. వారిని చూసేసరికి అనిపిస్తుంది అసలు వీరికి ఏంటి ఇట్లా సమస్యలు లేకుండా దేవుడు ఎంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు, వీళ్ళకేంటి ఇన్ని సమస్యలతో కూడిన ఇన్ని గుట్టలు అన్నమాట, రాళ్ల గుట్ట ఎక్కుతున్నంత సమస్యలను ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి కొంతమందిని చూసి. అయితే అవన్నీ కూడా తొలగిపోయి మీరు కూడా హాయిగా తేలుతూ మంచిగా ఆనందంగా గడపాలి అంటే కనుక రేపు ఈ పరిహారాన్ని చేస్తే చాలు, మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే ఇంకొక ముఖ్యమైన విషయం, మనం శని అనుగ్రహం పొందటానికి పెద్ద పెద్ద పూజలు, ఖర్చులు, కష్టాలు అస్సలు అవసరం లేదు. సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన భావనతో చేసే ఈ ఒక్క చిన్న పరిహారం చాలు మీ అన్ని సమస్యలకి ఫుల్ స్టాప్ పెడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. రేపు మీరేం చేస్తారంటే ఈ శక్తివంతమైన పరిహారం చేస్తే మీరు అనుకున్న పని ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. మీకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. మీకు అసలు మీరే అంటారు ఇది పరిహారం చేసిన తర్వాత ఏమిటి మాకు సమస్యలు అంటే ఏమిటి అని. అలా ఉంటుందన్నమాట ఈ పరిహారం అనేది. మీ శత్రువులు మీ ముందు వంగి క్షమార్పణలు కూడా చెప్తారు. ఇంతకాలం మీ జీవితంలో నిలిచిపోయిన దురాదృష్టం అనేది కరిగిపోతుంది అని కూడా చెప్పవచ్చు. ఇక ఇందులో మంచి సీక్రెట్ వైరల్ ఏమిటంటేనండి, ఈరోజు చేసే పరిహారం వల్ల
శని దోషాలు తొలగిపోతాయి, మీ సమస్యలన్నీ కూడా చెదిరిపోతాయి. ఇది ఒక్క సమస్యకు సంబంధించిన పరిహారం కాదండి, మీకున్న 1,00,000 సమస్యలు కావచ్చు, కోట్ల సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. సింపుల్గా ఈ ఒక్క పరిహారం చేసుకుంటే చాలు. అలాగే వ్యాపారం పెరుగుతుంది, అప్పులు క్రమంగా తీరిపోతాయి, ఇంట్లో శాంతి వస్తుంది, కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. కేవలం ఒక్కసారి చేస్తే చాలు. ఇక మీరు దీన్ని ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారే అనుకోండి, అఖండ విజయానికి తలుపులనేది తెరుస్తుంది మీకు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీరండి ఈరోజు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, పేదవారు, మధ్యతరగతి, ధనవంతులు, ఈ శక్తి అందరికీ సమానంగా పనిచేస్తుందన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కలాగా అస్సలు పనిచేయదనే చెప్పాలి. గుర్తుంచుకోండి, శని అనుగ్రహం వచ్చిన ఇంట్లో అసలు దుఃఖం అనేదే ఉండదు. శనికి సంతోషం కలిగించే ఈ చిన్న పరిహారం మీ కుటుంబం కోసం శాశ్వత రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది ఒక శనిగ్రహానికి సంబంధించిందే కాదు. ఇప్పుడు మనము ఇన్ని రకాల సమస్యలకి ఒక్క పరిహారం అని చెప్పుకున్నాం కదండి, అలాగే అనమాట. రేపు శనివారం రోజు ఈ శనిగ్రహానికి సంబంధించింది, ప్లస్ వెంకటేశ్వర స్వామికి సంబంధించింది, ప్లస్ లక్ష్మీదేవికి సంబంధించింది అనమాట. ఇన్ని రకాల దేవుళ్ళకి సంబంధించి ఇంతమందిని సంతోషపెట్టి మీకున్న సమస్యలన్నిటినీ విజయాలుగా మార్చే ఒక అద్భుతమైన పరిహారం ఇది అని కూడా మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ శనివారం రోజు అనేది శ్రీనివాస స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు అనమాట. ఈరోజు చేసే చిన్న పూజ, చిన్న ప్రార్థన కూడా ఏంటంటే కొండల్ని కదిలించే శక్తిని కలిగి ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు నమ్మగలరా అండి? ప్రత్యేకంగా అనమాట, ఒక ప్రత్యేక పద్ధతిలో ఈ శ్రీనివాసుడిని పూజిస్తే ఎన్నో ఏళ్ళుగా అనమాట ఆగిపోయిన కోరికలని వెంటనే నెరవేరుతాయి. కోరికలు అంటే మనకి సమస్యలు మొదలవటంతో మన కోరికలు అనేవి చచ్చిపోతాయండి. దాదాపు ఈ సమస్యల నుంచి బయటపడితేనే కదా మనకు ఆ కోరికలు తీరేదని ఆలోచిస్తూ ఉంటాము. చాలామంది కూడా అంతే, ప్రతి ఒక్కరు కూడా, ఒక్కరిద్దరని కూడా కాదండి, ఎవరికైనా సరే ఎన్నేళ్ల నుంచి కోరికలు అనేవి చంపేసుకొని బతుకుతూ ఉంటారనే చెప్పాలి. ఇక ఈ సమస్యలతో అవన్నీ కూడా చక్కగా సమస్యలు తీరటంతో పాటు మీ కోరికలు అనేవి కూడా నెరవేరుతాయి. ఇక మనసులో ఉన్న భారం అనేది కరిగిపోతుందన్నమాట. ఇంట్లో శాంతి, సిరి సంపదలు అనేవి పెరుగుతాయి. శత్రువులు తాము చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తారనమాట. మిమ్మల్ని సఫర్ చేసినందుకు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ దారిలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈరోజు ఎందుకు ప్రత్యేకం అంటే, శనివారం అంటే భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందే ఒక అద్భుతమైన స్వర్ణ అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. రోజున మీరు చేసే ఈ పరిహారం వల్ల మీ జీవితంలో శుభసూచక సంఘటనలు మొదలవుతాయి అన్నమాట. ఇక విశ్వశక్తి అనేది రేపు ఉదయం నుంచి మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తుంది. మీరు ఈరోజు చేసే ఒక సులభమైన పూజా విధానం మీకు అఖండ విజయానికి తలుపులు తెరుస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. అదే కాదు, మీ కుటుంబం మొత్తం మీద సప్తగిరి వెంకటేశ్వరుడి కరుణా కటాక్షం అనేది ఏర్పడుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. గుర్తుంచుకోండి, ఇది కేవలం పూజ మాత్రమే కాదు, ఇది మీ అదృష్టం రీసెట్ అయ్యే క్షణం. మీరు ఈరోజు చేయకపోతే మీరు మరో వారం వరకు అవకాశం కోసం ఎదురు చూడాలి. కాకపోతే రేపు గ్రహస్థితులు అనేవి కొద్దిగా బాగున్నాయి కాబట్టి రేపు మీరు చేశారనుకోండి, అద్భుతంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. ఇక మనం పరిహారంలోకి వెళ్ళిపోదామండి. పరిహారంలోకి వెళ్ళే ముందు మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, పూజలు చేయలేకుండా అంటే పూజలు చేయలేని స్థితిలో ఎవరైనా ఉంటే, మేము పూజ చేయటానికి మాకు కుదరదండి, మాకు టైం లేదు, అంత సమయం లేదు అనుకునే వారికి, లేదా పూజలు మేము ఎక్కువగా చేయం కదా అనుకునే వారికి కూడా ఈ పరిహారానికి సంబంధించిన స్విచ్ బోర్డ్ అయితే ఉందండి. ఏంటి, చెప్పిన సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం లాంటి శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అయితే ఉందన్నమాట. మీరు ఈ స్విచ్ బోర్డ్ని శనివారం ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చోండి. 21 సార్లండి నెమ్మదిగా మనసులో భక్తితో జపించండి. దీన్ని మీరు ఎక్కడి నుంచి అయినా చేయవచ్చు. ఆఫీస్లో కూర్చొనైనా, బయట ఏదన్నా ఊర్లో ఉన్నా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారందరూ కూడా ఈ శనివారం పరిహారం చేసుకోలేము అనుకున్న వారు ఈ విధంగా చేసుకొని ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకుంటే చాలన్నమాట. ఈ జపించే సమయంలో మీ సమస్యల్ని అన్నీ తొలగిపోతున్న దృశ్యం, మీకు మంచి విజయాలు వస్తున్న దృశ్యాన్ని ఊహించుకోండి. ఇది చాలు. ఇక ఇది యూనివర్సల్ స్విచ్ బోర్డ్ కాబట్టి డబ్బు సమస్య, ఆరోగ్యం, పని, సంబంధాలు, ఏ విషయంలో అయినా, ఏ సమయంలో అయినా సరేనండి, ఎటువంటి విషయంలో అయినా సరే ఇది వర్క్ అవుతుంది మీకు అని కూడా చెప్పవచ్చు. ఆ స్విచ్ బోర్డ్ వచ్చేసి టుగెదర్ డివైన్ రీచ్ ఓపెన్ గోల్డెన్ షైన్. టుగెదర్ డివైన్ రీచ్ ఓపెన్ గోల్డెన్ షైన్ అంటే, టుగెదర్ అంటే మీ జీవితంలోని విడిపోయిన ఎనర్జీని కలుపుతుంది అన్నమాట.
అంతేకాదు డివైన్ అంటే విశ్వం నుండి దివ్య సహాయాన్ని తీసుకువస్తుంది. రీచ్ అంటే మీరు కోరుకున్న ఫలితాన్ని చేరుకునేలా చేస్తుంది. ఓపెన్ అంటే మూసుకుపోయిన దారులు అవకాశాలని తెరుస్తుంది. గోల్డెన్ అన్నారనుకోండి, ఇంకా శుభ సమాచారం, డబ్బు, అదృష్టం ఆకర్షిస్తుంది. షైన్ అంటే మీ కాంతిని, మీ గెలుపు శక్తిని బయటకు తీసుకువస్తుంది అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇది యూనివర్సల్ స్విచ్ వర్డ్ కాబట్టి డబ్బు సమస్య, ఆరోగ్యం, పని, సంబంధాలు ఏ విషయంలో అయినా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు 21 సార్లండి నెమ్మదిగా మనసులో భక్తితో జపించండి. పరిహారం చేయటం కుదరదు అనుకున్న వారు మీరు రేపు ఈ స్విచ్ వర్డ్ చెప్పేసుకున్నా సరిపోతుంది. ఇక పరిహారంలోకి వెళదామండి. మనకి ఈ పరిహారానికి కావాల్సింది ఏమిటి అంటే ఒక 5 తమలపాకులు మాత్రమే అన్నమాట. తమలపాకులు అంటేనే మహాలక్ష్మికి ఇష్టమైనవి. అవే కాకుండా మనం తమలపాకులు అంటే విజయాన్ని ఇచ్చేది అని కూడా చెప్పుకోవచ్చు. అందులో తమలపాకులు పెట్టి మనం ఏ పరిహారం చేసినా కూడా అది మనకి మంచే జరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు. అందరికీ తెలిసిన విషయం ఇది. శాస్త్రాల్లో కూడా చెప్పబడింది ఈ విధంగా తమలపాకు అంటేనే విజయం అని. అందుకే మనం అన్ని విశేష కాలాల్లో అంటే అమ్మ వాళ్ళకి, స్వామి వాళ్ళకి నైవేద్యం పెట్టినప్పుడు మొదటి స్థానం పొందేది ఒక్క తమలపాకు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక్క తమలపాకు ఉంటే చాలండి. దేవుళ్ళకి నైవేద్యమైన అందులోనే పెడతాము. పసుపుతో గణపతిని చేసైనా గౌరమ్మని చేసైనా సరే తమలపాకులోనే పెడతాం. కాబట్టి తమలపాకుకి అంత విశిష్ట స్థానం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఏమిటంటే పూజకు తగిన వస్తువు అన్నమాట ఈ తమలపాకు అనేది. కాబట్టి మనం ఈ తమలపాకుని ఈ పరిహారానికి ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఈ పరిహారానికి మనకు కావాల్సిన తమలపాకులు 5 అండి. అవి కూడా ఎలా ఉండాలంటే వెనక కాడలు ఉండాలండి, చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నలిగిపోయి ముడతలు పడి అలా ఉండకూడదు, మంచిది కాదు. చిరిగిపోయినట్టున్నా ఏమన్నా మచ్చలున్నా ఫ్రెష్గా ఆరోగ్యంగా ఉన్నాయి 5 తమలపాకులు తీసుకోండి. వాటన్నిటికి కూడా కాడలు కంపల్సరిగా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా సులభమైన పరిహారం అన్నమాట. మీరు ఇంట్లో నుంచే చేసుకోవచ్చు, ఎక్కడ బయటకు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ తమలపాకుల్ని మీరు చక్కగా చెప్పినట్టు 5 తీసుకున్న తర్వాత మీరు దాన్ని శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసి తూడ్చేసి పక్కకు పెట్టేసుకోండి. ఏమిటంటేనండి మనం చేసే ప్రతి పరిహారం కూడా ఈ ఛానల్ కుబేర తనయ ఛానల్లో చెప్పేది మీకు చాలా సులువుగా ఉంటుందన్నమాట. ఎక్కువ ఖర్చు చేసే విధంగా అస్సలు ఉండదు. మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే మీరు ఈ పరిహారాన్ని చేసేసుకోండి. ఇక ఇప్పుడు 5 తమలపాకులు తీసుకున్నారు కదా ఈ పరిహారం కోసము. అలాగే 5 పసుపు కొమ్ములు కావాలండి మనకి. ఇవి కూడా ఆయుర్వేద షాప్ లేదా మా యూట్యూబ్ షాపింగ్లో ఉన్నాయండి. లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. అంతేకాదండి ఇప్పుడు ఈ తమలపాకు చెట్టు అనేది కూడా మనం ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిదని కూడా పండితులు అంటున్నారు. మీకు తమలపాకు చెట్టు ఉంటే పర్వాలేదు, లేదనుకోండి అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులో చూసి ఒక తమలపాకు చెట్టుని ఇంట్లో పెట్టేసుకుంటే ఇలాంటి పరిహారాలకు కానీ మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ చెట్టు ఉండు కూడా ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే డబ్బులు అనేవి కూడా మనకి ఎప్పుడు చేతిలో ఉంటాయి, ఏదో ఒక రూపంలో అనేది మనకి చేతిలో పడుతూనే ఉంటాయి అన్నమాట. ఈ రకంగా తమలపాకు చెట్టు అనేది ఇంట్లో ఉండటం వల్ల అన్ని శుభాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు. ఇక ఈ పసుపు కొమ్ముల విషయానికి వచ్చేసరికండి ఎందుకు ఉపయోగించాలంటే పసుపు కొమ్ములకి అత్యంత ప్రాధాన్యత ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ పరిహారాల్లో. అది ఏమిటి అంటే పసుపు అంటేనే చాలామంది వంటింట్లో వేసుకుంటాం కదా మసాలా అనుకుంటారు, కానండి ఇది ఒక దివ్య ఔషధం, శుభ సూచక చిహ్నం, ఆధ్యాత్మిక రక్షణ కవచం అనమాట. ఇక పసుపు కొమ్మ అంటే ఇక చెప్పే పనే లేదు, అంత పవిత్రత ఇంకా శక్తివంతం అనేది చెప్పాలి. పసుపు కొమ్మ అనేది మహాలక్ష్మి రూపంగా కూడా భావిస్తారనమాట. మన ఇంట్లోనండి పసుపు కొమ్ము ఉంచితే అదృష్టం నిలుస్తుంది, ధనం పెరుగుతుంది. దేవతలకు పూజా సమయంలో పసుపు కొమ్ము వాడితే ఇది నైవేద్యానికి సమానంగా పవిత్రం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి శనివారం, శుక్రవారం పసుపు కొమ్ములతో చేసే చిన్న చిన్న పూజలు దీర్ఘకాల ఫలితాలను ఇస్తాయి అని కూడా చెప్పవచ్చు. పసుపు కొమ్ము ఇంట్లో ఉంచటం వల్ల డబ్బు నిలవటం, అప్పులు తగ్గటం, వ్యాపారంలో లాభాలు రావటం జరుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడిందనమాట. ఇక పసుపు కొమ్మను లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే అంటే అర్పించినట్లయితే ఇంట్లో ఉంటే కనుక మనకి పసుపు కొమ్మ అనేది ధన స్థిరత్వం అనేది వస్తుందన్నమాట. ఏమిటంటేనండి పసుపు పొడితో పోలిస్తే పసుపు కొమ్ము ఎప్పుడు కూడా శక్తివంతమైందిగా భావిస్తారు అని కూడా చెప్పవచ్చు. అందుకే పెద్ద పెద్ద పండగలు, మంగళ కార్యక్రమాలు, దైవ పూజలు ఎక్కడైనా సరే పసుపు కొమ్మును తప్పనిసరిగా వాడతారు. అంత పవిత్రమైంది పసుపు కొమ్ము అని కూడా చెప్పవచ్చు. అలాంటి పవిత్రమైన పసుపు కొమ్ములు మనకి 5 కావాలండి ఈ పరిహారానికి. దాంతోపాటు ఇంకొక వస్తువు వచ్చేసి
యాలకులండి. ఈ యాలకులు కూడా 5 కావాలి మనకి. అండి చాలా ప్రత్యేకంగా ఇలాంటి పరిహారాల్లో ఉపయోగిస్తారనమాట. ఎందుకంటే ఇవి దేవతలకి నైవేద్యంగా పెడితే శుభ ఫలితాల్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాయని చెప్పాలి. మహాలక్ష్మి పూజలో ఈ యాలకులు వాడితే ధనలక్ష్మి కటాక్షం పెరుగుతుందని పురాణాలు చెప్పబడ్డాయన్నమాట. పూజా సమయాల్లో మనం దీపం ముందు ఈ యాలకుల్ని ఉంచితే ఇంట్లో శుభ వాతావరణం అనేది ఏర్పడుతుంది అని కూడా చెప్పవచ్చు. ఇక రేపు ఉదయాన్నే మీరు చక్కగా లేచి స్నానం అది చేసేసుకొని మీ ఇంటి పూజా గదిలో దీపం వెలిగిస్తారు కదండి. మీరు మొదటి రోజు ఈ పూజ చేస్తున్నారు కాబట్టి పూజ గది అంతా కూడా చక్కగా శుభ్రం చేసేసుకొని దీపం వెలిగించి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు దీపం వెలిగించిన తర్వాత చక్కగా ఈ 5 తమలపాకులు తీసుకొని, ఈ 5 పసుపు కొమ్ముల్ని తీసుకొని తమలపాకుల మీద పెట్టండి. ఏం చేస్తారంటే ఒక ప్లేట్ అనేది కూడా తీసుకోండి. తీసేసుకొని చక్కగా మీరు దేవుడు ఎదురుగా కూర్చోండి అనమాట. ఒక పీట లాంటిది ఏదన్నా వేసుకొని, లేదండి మాకు అట్లా కూర్చునేది ప్లేస్ లేదు అంటే నిలబడైనా చేసుకోండి. ఇక సమస్య లేదన్నమాట. మీరు నిలబడి ఏం చేస్తారు, మీ కోరిక అంటే డబ్బు సమస్య కావచ్చు, అంటే ఇంట్లో డబ్బు నిలవటం లేదు, ఒక మంచి ఉద్యోగం రావాలి, పిల్లలు కావాలి, పెళ్లి జరగాలి, ఇలా ప్రతి ఒక్కటి ఒక్కొక్క రకమైన సమస్య ఒక్కొక్కరికి ఉంటాయి కదండి. ఇందాక చెప్పుకున్నట్టు ఏ సమస్య అయినా సరే మీరు మనసారా వేడుకోవాలన్నమాట. నమ్మకంతో చేస్తేనే ఈ పరిహారం అనేది జరుగుతుందండి. నమ్మకం లేకుండా అస్సలు చేయకండి అని పండితులు అంటున్నారు. ఇక నమ్మకం పెట్టుకొని చేస్తే మీరు అద్భుతాలని చూస్తారు అని కూడా పండితులు చెప్తున్నారనమాట. మీరు కోరుకున్న తర్వాత ఏం చేస్తారంటేనండి, ఈ పసుపు కొమ్ము, యాలకులు పెట్టిన తమలపాకు ఉంది కదా, చుట్టూ ప్లేట్లో రౌండ్గా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరు ఒక కోరిక మనసులో అనుకొని ఈ తమలపాకుని ఏం చేస్తారంటే చక్కగా ఇట్లా చుట్టేసేయండి. స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి ఎలా చుట్టాలో. అలా చుట్టేసి పసుపు దారం తీసుకొని దాని చుట్టూ చుట్టి పెట్టేసేయండి పక్కకి. ఇలా మీకు ఒక్కొక్క కోరిక ఒక్కొక్కటి అనుకుంటూ అది చుట్టేసి పెట్టేసుకోండి ఆ ప్లేట్లో. మీకు మొత్తం 5 కోరికలు పెట్టుకొని ఈ 5 తమలపాకులు, ఏది తమలపాకులో విలాచి అదే యాలకులు వేసి పసుపు కొమ్ము పెట్టి స్క్రీన్ మీద చూపించినట్టు చుట్టి పసుపు దారంతో చుట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి ప్లేట్లో. ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్న తర్వాత అండి, మీరు ఈ తమలపాకులు వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకోమన్నాం కదా. పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని మీరు పూజ గదిలో ఒక 3 వారాలు కానీ 5 వారాలు కానీ 7 వారాలు కానీ ఉంచేసుకోవాలన్నమాట. ఉంచేసుకొని రోజు దీపం అది పెట్టినప్పుడు ధూప దీపాలు దానికి కూడా చూపించాలి. చూపించిన తర్వాత కరెక్ట్గా మీరు మళ్ళీ ఎన్ని వారాలు అనుకుంటారు, 5 అయితే 5, 3 అయితే 3, 7 అయితే 7 అండి, మీ ఇష్టం. వాటిని తీసేసి చక్కగా ఏం చేస్తారంటే ఏదన్నా పారే నీళ్ళల్లో కలిపేసేయండి తీసుకువెళ్ళిపోయి, ఈ చుట్టేసిన వాటిని అని పండితులు అంటున్నారు. మీరు ఈ విధంగా కట్టేసిన దాన్ని ఈ ప్లేట్లో వాటిని చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకున్న, వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకున్నా సరిపోతుంది అనమాట, ఒక పక్కకు పెట్టే బదులు. ఇంకా తొందరగా మీ కోరికలు అనేవి, మీ సమస్యలు అనేవి తీరిపోతాయి అన్నమాట. ఇంకా సమస్యలు అంటూ ఉండవు, ఇంకా మీకు కోరికలు అనేవి నెరవేరుతాయి అన్నమాట. ఇక సమస్యలన్నీ కూడా మీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అని కూడా చెప్పవచ్చు. మీరు ఏ కోరికలతో అయితే ఇవి కట్టారో ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ సమస్యలన్నిటికండి చక్కటి పరిష్కారం అయితే లభించి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీకు మొదటి వారంలోనే అద్భుతమైన ఫలితం అయితే వస్తుందండి. ఇది ఏంటంటే మీ కళ్ళకు కనిపించాలా, ఏదో ఒక రూపంలో మీకైతే అందుతుంది సమస్యకి పరిష్కారము, మీ కోరిక నెరవేరుడైతే జరుగుతుంది. కాబట్టి మీరు రేపు ఈ విధానాన్ని చేసి చూడండి అని కూడా పండితులు చెప్తున్నారు. మీకు అద్భుతాలే జరుగుతాయి ఖచ్చితంగా. మీకు అసలు సమస్యలు అనేవే ఉండవి.